స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కోరారు. కులమతాలకు అతీతంగా భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రజలు ఒక పెద్ద పండుగలా జరుపుకుంటున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా పాత కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్తఫా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, గెలుపోటములు సహజమేనని చెప్పారు. రాజకీయ వేధింపులకి పాల్పడడం తగదని హితో పలికారు. మహనీయులు సూచించిన శాంతి అహింస మార్గంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఎన్ఎక్స్టీ టీవీ వారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్రం మహానుభావులు ఎంతో కష్టపడి ప్రాణాలర్పించి ఈ భారతదేశ స్వాతంత్రం తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా అభినందన తెలియజేస్తూ ఈ భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా స్వేచ్ఛగా బతుకుతున్నారంటే ఆ రోజు చేసిన త్యాగాలకే ఈరోజు ప్రతిఫలం. అందుకనే మనం ఇంటింట, వాడవాడ, అన్ని చోట్ల, పట్టణాల్లో, పల్లెల్లో అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారంటే ఆ మహానుభావులు చేసిన త్యాగానికే ఈ ప్రతిఫలం అన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరూ కులాలకు, మతాలకు అందరూ కూడా కలిసిమెలిసి ఉండి ఈ భారతదేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఎవరైనా ఒకటే, నాకైనా ఒకే నొప్పి, మీకైనా ఒకే నొప్పి, ఇంకోటికైనా ఒకే నొప్పి, ఏ కులమైనా ఏ మతం అందరూ ఒకే నొప్పి. కాబట్టి పార్టీలు ఎలక్షన్ అప్పుడు మనం పార్టీలు చేసుకుంటాం, కష్టపడతాం, తిరుగుతాం. ఓటమి గెలుపు అనేది సహజం జరుగుతూ ఉంటుంది. అయినా అది మనసులో పెట్టుకొని కక్షలు, కారుణ్యాలకి దూరంగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం అందరం మానవులే. నా తల్లి అలాంటిదో, మీ తల్లి అలాంటిది, మీ తల్లి అలాంటిది, వాళ్ళ తల్లి అలాంటిది. కాబట్టి మనం అందరం స్వేచ్ఛగా బతికే విధంగా ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు గెలుపు కోసం మీరు పోరాడండి, మేము పోరాడతాం. కానీ గెలిచిన తర్వాత అందరూ సమానంగా ఉండాలనేది అది ఒక్కటి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుచుకుంటూ 10 మంది చేత దీవెనలు పొందాలి, 10 మంది చేత ఆ శాపన పెట్టుకోకూడదు. అందుకని పరిపాలన మీ చేతిలో వచ్చినప్పుడు ఆ పరిపాలన ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా బాగుంటుందని తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి, అందరితో మేము ఉండాలనేది అది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిని తెలియజేస్తాం.